స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని నేర్చుకుందాం. ఫస్ట్, మైనారిటీల కొరకు ప్రోగ్రెస్ పంచాయత్ ను ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించారు? మైనారిటీల కొరకు ప్రోగ్రెస్ పంచాయతీను హర్యానా రాష్ట్రం నుంచి ప్రారంభించారు. యునైటెడ్ నేషన్స్ 2016 ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ యొక్క థీమ్ ఏమిటి? యునైటెడ్ నేషన్స్ 2016 ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ యొక్క థీమ్ వచ్చేసి లిజన్ ఫస్ట్. భారతదేశంలో పప్పు ధాన్యాల కొరతను అధిగమించేందుకు ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది? భారతదేశంలో పప్పు ధాన్యాల కొరతను అధిగమించేందుకు ఏర్పాటు చేయబడిన కమిటీ అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏ క్రీడలను 2020 టోక్యో ఒలింపిక్స్ లో చేర్చింది? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏ క్రీడలను 2020 టోక్యో ఒలింపిక్స్ లో చేర్చింది? కరాటే, సర్ఫింగ్, స్కేట్ బోర్డ్, ఈ మూడు. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ భారత్లోని ఏ రాష్ట్రంలో ఉంది? ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ భారత్లోని తమిళనాడు రాష్ట్రంలో ఉంది. 2016 బ్రిక్స్ యూత్ సమ్మిట్ యొక్క థీమ్ ఏమిటి? 2016 బ్రిక్స్ యూత్ సమ్మిట్ యొక్క థీమ్ వచ్చేసి యూత్ యాజ్ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బ్రిక్స్ ఎక్స్చేంజెస్. యూత్ యాజ్ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బ్రిక్స్ ఎక్స్చేంజెస్. క్విట్ ఇండియా ఉద్యమ 75వ వార్షికోత్సవం సందర్భంగా క్విట్ ఇండియా టు ఫ్రమ్ సూరజ్ టు సూరజ్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం చేపట్టింది? క్విట్ ఇండియా ఉద్యమ 75వ వార్షికోత్సవం సందర్భంగా క్విట్ ఇండియా టు ఫ్రమ్ సూరజ్ టు సూరజ్ అనే కార్యక్రమాన్ని మహారాష్ట్ర రాష్ట్రం చేపట్టింది. పంజాబ్ నూతన గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? పంజాబ్ నూతన గవర్నర్గా విపి సింగ్ నియమితులయ్యారు. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తో కలుద్దాం.